హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. చూడండి వీడియో అనేది, ఈ వీడియో చాలా బాగుంటుందండి. ఇడ్లీ అండి. ఇడ్లీ మనకి తెలిసిన విషయమే. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఇడ్లీ అంటే చాలా ఆరోగ్యమైనది. ఇది మునగాకు కారప్పొడితో నెయ్యి వేసుకొని ఉదయాన్నే తింటే నడుముకి ఎముకలకి చాలా బలాన్ని ఇచ్చిద్ది. ఆవిడి కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇదే విధంగా మునగాకు కారప్పొడిలో నెయ్యి వేసుకొని ఈ విధంగా ఇడ్లీ తీసుకొని తుంపుకొని తింటే చాలా బాగుంటుంది. ఇటు పక్కన సైడ్న చట్నీ కనిపిస్తుంది. ఆ చట్నీ అనేది కొబ్బరి, టమాటా, పచ్చిమిర్చి, చింతపండు రెబ్బ, ఎల్లిపాయలు, జీలకర్ర వేసి తయారు చేసిన చట్నీ. పచ్చి కొబ్బరి వేసి చేసింది. దాన్ని కూడా తీసుకొని తింటే, ఇడ్లీలో నంచుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ వీడియో అనేది నేను పెట్టాను. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అనేది మీకు నచ్చే ఉంటుంది ఫ్రెండ్స్. వారానికి 2 రోజులైనా ఇడ్లీ తింటే ఆయిల్ లేని ఫుడ్ కాబట్టి చాలా బలాన్ని ఇచ్చిద్ది, శక్తిని ఇచ్చిద్ది. ఇది చాలా ఆరోగ్యమైనది. అదేవిధంగా మునగాకు కారప్పొడి మన డైట్లో తీసుకుంటే ఉదయాన్నే 1 స్పూను దోశల్లో కానీ, ఉప్మాలో కానీ, ఇడ్లీలో కానీ ఏదో ఒక రూపంగా తీసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటాము. 1 స్పూను మునగాకు కారప్పొడి వీడియో అనేది నా పాత వీడియోలో ఉంది. దాన్ని తీసుకొని మనం తయారు చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. 4 ఇడ్లీ తీసుకొని 4 ఇడ్లీలో 1 స్పూను కారప్పొడి వేసుకొని ఈ కొబ్బరి చట్నీ నంచుకొని టమాటా, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, చింతపండు రెబ్బ, ఎల్లిపాయలు, జీలకర్ర వేసి తయారు చేసిన కొబ్బరి చట్నీ. మునగాకు కారప్పొడి 4 ఇడ్లీ తీసుకొని మనం ఆ తర్వాత టిఫిన్ అయినాక అనంతరం మనం టీ కానీ, కాఫీ కానీ, పాలు కానీ నచ్చినవి తాగొచ్చు. చూడండి, తింటూ ఉంటే తినాలనిపిస్తుంది. మొత్తం కారప్పొడితోనే తినాలనిపిస్తుంది, అంత రుచికరంగా ఉంది. వేడి వేడి రైస్లో కూడా వేసుకొని తినవచ్చు. మనం తయారు చేసుకొని స్టోర్ చేసుకొని ఆడపెట్టుకొని ఉదయాన్నే ఆవిడి కుడం కానీ, పెసరట్టు కానీ, దోశ కానీ, ఉప్మా కానీ, గోధుమ ఉప్మా కానీ అదేవిధంగా టిఫిన్లో వేసుకొని మనం టిఫిన్లో భుజిస్తే ఇది చాలా హెల్దీ అయిన ఫుడ్. తరువాత మనము 5 బాదం పప్పుల్ని నైట్ నానవేసి తోలు వలిచి తింటే ఎంతో ఆరోగ్యం. చూడండి బాదం పప్పుల్ని. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.